ఫ్రెండ్స్ ఒకసారి ఈ కుక్క ఏదో వాగుతున్నాడు, ఒకసారి వినండి ఇది. ఇప్పటికే గ్యాస్ దొరక్క పిచ్చోళ్ళు తిరుగుతారు. ఇవన్నీ ఎందుకు మామ మీకు? డైరెక్ట్ పరిశుద్ధంగా పక్కనే ఉంటారు, ప్రార్థన చేసి దెంగుర్రి. ఈ అక్క గ్యాస్ రాకపోతే ఏసు గుద్దల మొడ్డ పెట్టి దెంగుర్రి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం ఒక పాస్టర్ కెనడీ అనే ఆయన సనాతన ధర్మం గురించి ఎలాంటి అలా మాట్లాడుతూ నేను వీడియో చేసి పెట్టాను. నేను ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండించాను. ఆయన క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా అన్నా. నేను ఇప్పుడు యథోముండా కొడుకు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో నోరు మూసుకుని కూర్చుంటే మీరు సిగ్గుని శరం లజ్జ లేని వాళ్ళైతే కనుక పరిశుద్ధంగా పక్కన ఉంటారు. మీకు నిజంగా మానం మర్యాద ఫైల్ చేయండి. నేను తెలంగాణ డీజీపీ తెలంగాణ మాకంటాడు ప్రతి ఒక్కరికి క్వార్టర్ చీప్ క్వార్టర్ వేసి తాగి ఎలాంటి అలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న కుక్క వీడు. ఈ కుక్కకి నిజంగా హిందువులు మీరు దీన్ని సమర్థిస్తే కనుక మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తుని తిట్టడం అంటే కోట్ల మంది ఆరాధించే దేవుని తిట్టడం ఇది. ఈ వీడియో గనక బయటికి పోయి ఎక్కడైనా వైరల్ అయ్యి గనక ఇలాంటి వీడు యూజ్ చేసిన బ్యాడ్ వర్డ్స్ గనక వింటే నిజంగా మన భారతీయుల పరిస్థితి ఏమైతే ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాడికి దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రతి ఇలాంటి వాడికి ఎంకరేజ్ చేయబగండి. నేను 100 సార్లు చెప్తాను, క్రిస్టియన్స్ కూడా చెప్తాను, దయచేసి ఏ హిందూ దేవి దేవతను కూడా మీరు తిట్టబగండి. నేను ఖండిస్తాను తీవ్రంగా. ఏ ముస్లిం కూడా అయినా సరే, ముస్లిం కూడా ఎవరు కూడా తిట్టబగండి. ఎవరు దయచేసి అరే ఎదవల్లరా, మీ మతాన్ని మీరు పూజించుకుంటారా, పక్కన మతాన్ని గురించి దూరవగంటారా? 100 సార్లు చెప్తాను నేను. ఎవరైనా సరే కనీసం వీడి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నాను. ప్రతి ఒక్కరు ఈ డీజీపీ గారికి ట్యాగ్ చేయండి. ఇప్పుడు నేను ట్యాగ్ పెడతా, నేను తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఆయన ట్యాగ్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, షేర్ చేయండి, ట్యాగ్ చేయండి, షేర్ చేయండి, ట్యాగ్ చేయండి. ఈ కుక్క ఖచ్చితంగా వీడి మీద ఎఫ్ఐఆర్ పడాలా, వీడు అరెస్ట్ అవ్వాలా. అరే నీ తల్లిదండ్రులు నీకు ఏం పెట్టి పోషించి పెంచి పెద్ద చేశారా? అరే కనీసం నీ తల్లిదండ్రులు పెంచిన దానికైనా వాల్యూ పెట్టరా? నీ తల్లిదండ్రులు ఎలా పెంచారు దానికి వాల్యూ అయినా పెట్టు. నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఎలా పెంచారన్నది వాళ్ళ తల్లిదండ్రులు అనవసరంగా వాళ్ళ మీద అవమానం పడుతుంటారు వాళ్ళు. నీకు ఎవరైనా మనిషి తిడితే ఆ మనిషిని వీడియో పెట్టి తిట్టు, నేను అడ్డం రాను. అర్థమైందా? కోట్ల మంది ఆరాధించి వాళ్ళ దేవుడిని తిడతాయన్నారు. ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి, తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరు దొరికితే వాళ్ళని ట్యాగ్ చేయండి. వీడియోని షేర్ చేసి ట్యాగ్ చేయండి. మీరు చేయకపోతే మీరు క్రిస్టియనే కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా మురుగుతూనే ఉంటారు.